ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. రీసెంట్ గా పంజాగుట్ట పిఎస్ లో 11 మందిపై, ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 25 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్లు వెల్లడించాడు. అయితే 2016 జూన్ లో ఓ యాడ్ చేసినట్లు తెలిపారు. అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేయటం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరికి వచ్చింది. నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే, కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్ళు అడిగారు, కానీ నేను ఆ యాడ్ ప్రసారం చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందం చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్ కు ప్రచారకర్తగా పనిచేయటం లేదు. 2017లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరిస్తా అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.